మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఓకే. సో, కమింగ్ టు దిస్ చాలా వయసు పెరుగుతున్న కొద్దీ కూడా బ్యాక్ పెయిన్ అనే కంప్లెయింట్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఒక 15, 20 ఇయర్స్ బ్యాక్ కేవలం 45 దాటిన వాళ్ళకే నడుము నొప్పి అనేది వింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అందరికి వస్తుంది. దట్స్ అనదర్ థింగ్. సో, కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళకి కండరాలు క్యాజువల్‌గానే వీక్‌గా అయిపోయి ఉంటాయి కదా! సో, మరి అలాంటి వాళ్ళకి పూర్తిగా సొల్యూషన్ అనేది దొరుకుతుందా అండి ఫిజియోథెరపీలో? 200% తప్పకుండా దొరుకుతుంది. ఓకే. సో, మేము కొంచెం ఏం చేస్తాం, మీరు చెప్పిన విధంగానే ఏజ్డ్ పర్సన్ ఉన్నారు. వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేదాకా తీసుకెళ్ళడానికి వి సపోర్ట్ దెమ్. సో, వి స్పెషలైజ్ ఇన్ సంథింగ్ కాల్డ్ డ్రై నీడ్లింగ్. డ్రై నీడ్లింగ్ చేసేసి ఆ మసిల్స్లో కండరాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్పెసిఫిక్గా ఫోకస్డ్గా స్టిమ్యులేట్ చేస్తాం. డ్రై నీడ్లింగ్ అంటే ఏంటో చెప్తారా? సో డ్రై నీడ్లింగ్ అంటే, సో మామూలుగా ఆక్యుపంక్చర్లో ఏంటంటే ఆ నీడిల్స్ యూజ్ చేసిన దగ్గర బాగా బ్లీడింగ్ అవుతుంది. సో ఇట్స్ ఏ అడ్వాన్స్డ్ వెర్షన్ వేరే అమెరికా వాళ్ళు వెస్టర్న్ సైన్స్ విత్ చైనీస్ మెడిసిన్ కలిపి డెవలప్ చేసిన డ్రై నీడ్లింగ్ అంటారు. మేము కేవలం మసిల్స్ మీద చేస్తాం కాబట్టి ఇందులో బ్లీడింగ్ అన్నది ఉండదు అనమాట. సో కన్వీనియంట్ ఉంటుంది. అమెరికన్స్ దే కాల్డ్ ఇట్ డ్రై నీడ్లింగ్ అంటారు అనమాట. ఓకే. నొప్పి పుడుతుందా? నాట్ రియల్లీ అంత పుట్టదు. మీరు మామూలుగా అందరు వ్యాక్సిన్ తీసుకుని ఉంటారు కదా. సో ఒక ఇంజక్షన్లో ఇది 1/10 ఉంటుంది. చాలా ఫైన్ గేజ్ ఉంటుంది. ఓకే. ఎక్కడైనా కండరం మేము చేసే కండరం దగ్గర బాగా స్టిఫ్ ఉన్నప్పుడు కొంచెం నొప్పి వస్తుంది, కానీ మూమెంటరీ జస్ట్ 1 or 2 minutes ఉంటుంది, తగ్గిపోతుంది. ఓకే. సో ఫిజియోథెరపీ అనేది ఈ మధ్య కాలంలో చాలామంది యూస్ చేస్తున్నారు. అయితే అఫోర్డబిలిటీ రేంజెస్ ఎలా ఉంటాయి అని కొంతమంది భయపడుతూ ఉంటారు. సో ఈజ్ ఇట్ లగ్జరీ థెరపీ ఆర్ కామన్ మ్యాన్ థెరపీ? డెఫినెట్లీ ఇట్స్ అ కామన్ మ్యాన్ థెరపీ. సో మనం ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోథెరపీ కాదు, మనం బ్యాక్ పెయిన్ ఇలాగే వదిలేసాం అనుకోండి, సర్జరీకి చేస్తాం. మీరు సర్జరీకి వెళ్ళడము సరే, ఇన్సూరెన్స్ పే చేసినా ఏం చేసినా కానీ ఒకసారి అంటూ బాడీ మీద ఒకసారి ఘాటు పడింది అనుకోండి, ఆ మసిల్ ఫుల్గా రికవర్ అవ్వదు ఎప్పుడైనా కానీ. సో ఆ విధంగా చూసుకుంటే, మీరు అంత డిజేబులింగ్గా అంతా చూసుకుంటే ఫిజియోథెరపీ డెఫినెట్లీ ఇస్ అ కామన్ మ్యాన్ థెరపీ. సో బ్యాక్ పెయిన్ రాకుండా, అంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కానివ్వండి, యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్ మీరు ఏం చెప్తారు? సో నేను మెయిన్ థింగ్ అదే చెప్తానండి. మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు కూర్చునే పోస్చర్ కంటిన్యూస్గా కూర్చోమాకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫీల్డ్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే ఉన్నారు. సో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి అలారం అన్న పెట్టుకోండి, లేదంటే స్క్రీన్లో ఒక రిమైండర్ అన్న పెట్టుకుని హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచి మీ క్యూబికల్ చుట్టూ, మీ క్యాబిన్ చుట్టూ ఒకసారి వాక్ చేసేసి వచ్చి కూర్చోండి. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. బికాజ్ నేను ఇందాక చెప్పిన విధంగా కూర్చుని ఈ పొజిషన్లో కూర్చోవడం వల్ల ఇట్ కాజ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ద బ్యాక్. అండ్ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం హెల్దీగా తినండి. వీలైనంతవరకు మనం వాతం చేసే ఫుడ్స్ అన్నాం కదా, వాతం చేసే ఫుడ్స్లో బాగా టాప్ ఆన్ ద లిస్ట్ ఈజ్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఓకే. సో ఆల్కహాల్ వీలైనంతవరకు, అంటే ఆల్కహాల్ ప్లస్ పులిసినవి కూడా, ఏమైనా పులిసినవి, ఓకే, ఫర్మెంటెడ్ ఫుడ్స్ వీలైనంతవరకు బాడీలో బాగా హీట్ చేస్తాయి, అసిడిటీ పెంచుతాయి. అవి కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. సో కమింగ్ టు దిస్, మీరు ఎలాగో ఆల్కహాల్ అన్నారు కాబట్టి, ఈ నికోటిన్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, లేదంటే వీడ్ కానివ్వండి, సో ఇలాంటివి కూడా మన కండరాల మీద ఎఫెక్ట్ చూపిస్తాయా? చాలా వరకు చూపిస్తాయి. దానివల్లే కదా ప్రాబ్లం చాలా. రియలీ? ఓకే. సో మీరు మామూలుగా స్టడీ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆల్కహాల్, అందరికి తాగిన వాళ్ళకి నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్. సో ఆల్కహాల్ అనేది బాగా డిహైడ్రేటింగ్ ఏజెంట్. మీకు బాడీలోని హైడ్రేషన్ అంతా కూడా లాగేస్తుంది. ఇప్పుడు మనం అయితే డిస్క్ ప్రాబ్లం అంటాం కదా, డిస్క్ 60 to 70% ఆఫ్ డిస్క్ ఈజ్ వాటర్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. సో మీరు రిపీటెడ్గా తాగుతున్నారు, బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది కదా, డిస్క్ కూడా డిహైడ్రేట్ అవుతుంది. ఓకే. సో దెన్ ఆ డిహైడ్రేట్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పంజ్ ఉందనుకోండి, స్పంజ్లో వాటర్ ఉన్నాయి, మనం ఎన్నిసార్లు తిప్పినా ఏం కాదు. అదే డ్రై స్పంజ్ని పట్టుకుని గట్టిగా తిప్పండి, చినిగిపోతుంది. సో ఇలాగ డిస్క్లో కూడా వాటర్ కంటెంట్ మంచిగా ఉన్నంతకాలం మీరు ఎంత తిరిగి ఎంత చేసినా కానీ ప్రాబ్లం ఉండదు. సో కపుల్డ్ విత్ రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ రాంగ్ పోస్చర్స్, యూఆర్ ఇన్వైటింగ్ బ్యాక్ ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు అంటూ ఉండొచ్చు, అంటే జస్ట్ ఆన్ ఫన్నీయర్ నోట్, అది కూడా వాటరే కదా అంటే. ట్రూ. సో వాటరే. టీ తీసుకున్నా కానీ టీ కూడా వాటరే అనుకోవచ్చు, రైట్? సో టీలో షుగర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో అదే అనమాట, ఇందాక మీరు అన్నారు కదా మెడిసిన్స్ అని. సో దెర్ ఇస్ జోక్ కూడా ఏంటంటే, దెర్ ఇస్ నో మెడిసిన్ ఇన్ ద వరల్డ్ విచ్ హ్యాస్ నో సైడ్ ఎఫెక్ట్. ఓకే, రైట్. సో మనం ఏదన్నా ఒక మాలిక్యూల్ దాన్ని ఒకసారి చేంజ్ చేసామంటే బాడీలో కూడా మాలిక్యూల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇది వాటరే. ఇంకా ఫన్నీగా ఏమంటారు, వాటర్ కాదు, ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళేసి వైన్ అంటే గ్రేప్ జ్యూసే కదా అంటారు. సో గ్రేప్ జ్యూస్ తాగినప్పుడు వచ్చే బెనిఫిట్స్, ఆల్కహాల్ లాగా వచ్చే బెనిఫిట్స్, దే ఆర్ ఇర్రిఫ్యూటబుల్. చాలా ప్రాబ్లమ్. రైట్. సో డస్ స్మోకింగ్ ఆల్సో ఎఫెక్ట్? స్మోకింగ్ ఆల్సో ఎఫెక్ట్స్. ట్రూ. 200%. స్మోకింగ్ అండ్ నికోటిన్ కదా. స్మోకింగ్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే,
మనకి బ్రీతింగ్ ఎఫెక్ట్. బ్రీతింగ్ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ. ఆబ్వియస్లీ బ్రీతింగ్ ఆగిపోతే మనిషి పోతాడు. మర్చిపోతారు కదా. సో మనం తీసుకునే ఎయిర్ క్వాలిటీ కానీ లంగ్స్ ఫంక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్. రైట్. సో విత్ గుడ్ హ్యాబిట్స్ అండ్ మోడరేట్ ఎక్సర్సైజ్ కరెక్ట్, విత్ గైడెన్స్, కస్టమైజ్డ్ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్. రైట్. అండ్ అవి అండ్ మీరు అసలు కొత్త విషయం చెప్పారంటే ఫిట్నెస్ కన్సల్టేషన్స్ అనేవి మాకు తెలియని విషయం, నాకైతే పర్సనల్గా తెలియదు ఇప్పటి వరకు. సో డెఫినెట్గా తీసుకోవాలి, ఎందుకంటే బాడీ తత్వం తెలిసి ఎక్సర్సైజ్ చేస్తే విల్ నాట్ గెట్ ఎనీ ఫ్యూచర్ ఇష్యూస్. కాబట్టి డెఫినెట్గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేశారు. థ్యాంక్స్ ఎ లాట్ అండి. Sure. You're welcome అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us.